పల్మోక్లియర్ టాబ్లెట్ అనేది కాంబినేషన్ రెస్పిరేటరీ మెడిసిన్. ఇది ముఖ్యంగా కఫంతో కూడిన దగ్గు మరియు శ్వాస సమస్యలున్న వారికి ఉపయోగిస్తారు. ఇందులో ఎసిప్రోఫిలిన్ 100 ఎంజీ మరియు ఎసిటైల్సిస్టైన్ 600 ఎంజీ ఉంటాయి. ఈ రెండు మందులు కలిసి శ్వాసనాళాల్లో ఉన్న కఫాన్ని పలచగా చేసి బయటకు రావడానికి సహాయపడడంతో పాటు శ్వాస తీసుకోవడాన్ని సులభం చేస్తాయి. ఎసిబ్రోఫిలిన్ ఒక బ్రోంకో డైలేటర్ అండ్ మ్యూకో రెగ్యులేటర్. ఇది శ్వాసనాళాల చుట్టూ ఉన్న కండరాలను రిలాక్స్ చేసి శ్వాసనాళాలను విస్తరిస్తుంది. అలాగే శ్వాసనాళాల్లో ఉండే జిగట కఫాన్ని తగ్గించి సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల దగ్గు, పిల్లికూతలు, ఛాతి బిగుసుకుపోవడం వంటి లక్షణాలు తగ్గడంలో సహాయపడుతుంది. ఎసిటైల్సిస్టైన్ ఒక మ్యూకోలైటిక్ మెడిసిన్. ఇది గట్టిగా ఉండే కఫాన్ని పలచగా చేసి బయటకు సులభంగా వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేసి ఊపిరితిత్తుల కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. యూజెస్: సిఓపిడి చికిత్సలో ఉపయోగిస్తారు. క్రోనిక్ బ్రాంకైటిస్ ఉన్నవారికి ఉపయోగిస్తారు. ఆస్తమాలో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. శ్వాసనాళాల వ్యాధుల్లో ఉపయోగిస్తారు. ఛాతిలో గట్టిగా కఫం పేరుకుపోయి బయటికి రాలేనప్పుడు ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ టాబ్లెట్ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా భోజనం తర్వాత తీసుకోవడం వల్ల కడుపు ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది. టాబ్లెట్ను నమలకుండా పూర్తిగా నీటితో మింగాలి. మందు తీసుకునే సమయంలో తగినంత నీరు తాగితే కఫం పలచగా కావడానికి సహాయపడుతుంది. ఆకస్మిక ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ఇది వెంటనే ఉపశమనం ఇచ్చే మందు కాదు. అలాంటి సమయంలో డాక్టర్ సూచించిన రెస్క్యూ ఇన్హేలర్ ఉపయోగించాలి. సైడ్ ఎఫెక్ట్స్: వికారం, వాంతులు, కడుపులో మంట లేదా అజీర్ణం, తలనొప్పి లేదా తల తిరగడం, చర్మంపై దద్దురు లేదా దురద రావచ్చు. ప్రికాషన్స్: గుండె, కాలేయం లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సూచన మేరకే వాడాలి. స్మోకింగ్ మానేస్తే ఈ మందు మరింత మంచి ఫలితం ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్: పల్మోక్లియర్ టాబ్లెట్ సాధారణ జలుబు, దగ్గు కోసం వాడే టాబ్లెట్ కాదు. ఇది ముఖ్యంగా సిఓపిడి, క్రోనిక్ బ్రాంకైటిస్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక శ్వాస సమస్యల్లో ఉపయోగించే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. మందు వేసుకున్న తర్వాత మొదట్లో కఫం ఎక్కువగా బయటికి రావచ్చు. ఇది చాలాసార్లు మందు పనిచేస్తుందని సూచిస్తుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, కఫంలో రక్తం లేదా అధిక జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.